హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత అఖిల్ అక్కినేని కెరియర్ లో తొలిసారి బాక్స్ ఆఫీస్ వద్ద కోరుకున్న భారీ విజయాన్ని లెనిన్ రూపంలో అందుకున్నారు. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఆరంభం నుంచే థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే 16.7 కోట్ల ఓపెనింగ్ సాధించిన ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరింది. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. 10 రోజులు పూర్తయ్యేసరికి 88 కోట్ల గ్రాస్ వసూలు చేసి అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. అఖిల్ మేకోవర్, పవర్ ప్యాక్డ్ యాక్టింగ్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో కెమిస్ట్రీ, తమన్ అందించిన మ్యూజిక్ అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. సొంతమల్లే ఏటా ఏటా వంటి పాటలతో పాటు మాస్ ఎలివేషన్లకు తమన్ ఇచ్చిన ఆర్ఆర్కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా సక్సెస్ సాధించిన వేళ సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా భారీ కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. లెనిన్ కోసం కూడా ఒక ఊరమాస్ ట్యూన్ తో కూడిన ఐటమ్ సాంగ్ ను కంపోజ్ చేసినట్లు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ పాట కోసం పూజా హెగ్డే, రష్మిక మందన, ప్రీతి ముకుందన్, కాయాదు లోహర్ లాంటి టాప్ హీరోయిన్ల పేర్లను కూడా పరిశీలించినట్లు తెలిపారు. అయితే ఈ కథకు ఆ పాట అడ్డుగా మారుతుందనే ఉద్దేశంతో చివరి నిమిషంలో షూటింగ్ చేయకుండానే ఆ పాటను పక్కన పెట్టినట్లు ఆయన తెలిపారు. పాటను తొలగించడంతో తనకు తీవ్ర ఆగ్రహం వచ్చిందని, ఆ కోపంలో కొన్ని వాట్సాప్ గ్రూప్ల నుంచి కూడా ఎగ్జిట్ అయ్యానని తమన్ తన మనసులోని అసహనాన్ని సరదాగా పంచుకున్నారు. తమన్ వ్యాఖ్యలు విన్న అక్కినేని అభిమానులు మాత్రం నిరాశకు గురవుతున్నారు. అయ్యగారి నుంచి ఒక పక్కా మాస్ ఐటమ్ సాంగ్ మిస్ అయ్యామని, ఆ పాట కూడా సినిమాలో ఉండి ఉంటే లెనిన్ మాస్ రేంజ్ మరో స్థాయిలో ఉండేదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఎలాంటి స్పెషల్ సాంగ్ లేకపోయినా కథలోని భావోద్వేగాలు, సంగీతంతోనే లెనిన్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.